తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం యువకుల ముగింపు సభలో మనకు ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. ఆవిడ విధంగా స్పందిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో వైసీపీలో మరో బాంబు కూడా పేలింది. ఎలా స్పందిస్తారు? అంటే మారటానికి కారణాలు కొన్ని ఉంటాయండి. ఎందుకంటే నేను అసెంబ్లీ వైసీపీ నుంచి గెలిచినప్పుడు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా నేను ఒక డైలాగ్ చెప్పాను. చాలా మంది కూడా ఇప్పుడే అడుగుతుంటారు. ఎందుకంటే అందులో నేను చెప్పింది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకంలో నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే గుండె ఆగిపోతుంటే, ఎందుకంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు నాళాలు బ్లాక్ అవుతాయి, కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక స్టంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ చెయ్యాలి. ఆ బైపాస్ సర్జరీ కానీ స్టంట్ కానీ చెయ్యాలి అంటే ఆ ఆగిపోతే గుండెకి ఈ సర్జరీ చేసినప్పుడు ఆ గుండె ఏమని కొట్టుకుంటుంది అంటే జగన్ జగన్ అని కొట్టుకుంటుందని. ఎందుకంటే ఓ 2 లక్షలు ఆయన స్టంట్ కానీ బైపాస్ గా ఇచ్చాడు. ఈ రోజు నేను చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఆ రోజు నేను ఆ డైలాగ్ అన్నాను. ఈ రోజు మరి ఇప్పుడు రోడ్లు చూస్తే ఆ రోడ్లలో గుంతలు కాదు చూడాల్సింది, ఇప్పుడు గుంతల్లో రోడ్లు చూస్తున్నాం. అంటే ఇప్పుడు గుంతల్లో రోడ్డు కనిపిస్తున్నా, లేకపోతే పోలవరం ఆగిపోతున్నా, అమరావతి మా ప్రదేశంలో 3 రాజధానులని ఆ పోలవరంని అమరావతిని కుళ్ళబొల్చిన, లేదా అన్న క్యాంటీన్ని క్లోజ్ చేసిన, పరిశ్రమలు తోలేసిన, అంటే లులు మాల్ అండ్ అమర్రాజు ఇవన్నీ కూడా హైదరాబాద్ పోయినాయి కదండి. అదే కనుక వైజాగ్ ఉంటే అసలు ఎంత బాగుండేది యువతకు. నేను అదే చెప్తున్నాను. అంటే నాకు తెలియనప్పుడు ఇన్నోసెంట్ ఉన్నప్పుడు నేను ఎంతో ఇంప్రెస్ అయి చెప్పిన డైలాగ్ కి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నాకు ఓట్లేసిన జనాలకి నన్ను రోడ్ల మీద వేస్తే మరి ఆ గుండె ఏమని కొట్టుకుంటుంది? ఆగిపోతుందా, లేకపోతే జగన్ పోవాలి పోవాలని కొట్టుకుంటుందా? ఇప్పుడు ఆ గుండె పోవాలి పోవాలని కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా యువతకి ఉద్యోగం కావాలన్నా, మనకి రోడ్లు వేయాలన్నా, లేకపోతే అన్న క్యాంటీన్ రావాలన్నా, అమరావతి కట్టాలన్నా, ఇవన్నీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక విజనరీ. అంటే విజనరీ అంటే కూడా నేను మీకు చెప్తాను. ఎవరైతే ఏంటంటే ఈ రోజు మనం ఏం చూసుకుంటాం, మనం బ్రతికామా, తిన్నామా, పడుకున్నామా, ఈ రోజు మనకి ఉచితమైన పథకాలు వచ్చినాయా, ఇలాంటివన్నీ చూస్తాం. కానీ విజనరీ ఏంటంటి? అప్పులు చేసి మనకి జీతాలు ఇవ్వడం కాదండి. మన ఫ్యూచర్ లో అంటే మనకి పిల్లలు ఉంటారు, లేకపోతే మనకి 2-3 పిల్లలు ఉంటారు, లేకపోతే మనకి చాలా మంది కూడా యూత్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధి కావాలి అంటే మరి వీళ్ళకి ఒక పరిశ్రమలు రావాలి, వీళ్ళకి ఉపాధి సృష్టించాలంటే మరి మనకి పూర్ టు రిచ్ ఏ విధంగా అవుతారు కనుక వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దానికి నమూనానే విజన్ 2020. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 1995లో విజన్ 2020 అన్నప్పుడు ఎవరు 25 ఇయర్స్ తర్వాత ఏమవుతుందిలే, అంత అవసరమా, ఈరోజు పథకాలు ఇచ్చేద్దాం, ఇల్లు ఇద్దాం, అది ఇద్దాం అని అన్నారు. కానీ ఆ 2020లో 2000 కోట్లతో ఆయన సైబరాబాద్ హైటెక్ సిటీని నిర్మిస్తే ఇప్పుడు అది కాస్త సైబరాబాద్ అయిపోయి అది ఎంత ఎక్స్టెండ్ అయిపోయిందంటే కొండాపూర్, నానక్రామ్ గుడ్ అండ్ ఈవెన్ గచ్చిబౌలి, దిస్ ఆల్ ద ఏరియాస్ బికేమ్ వెరీ పాష్ అండ్ 16 lakh మెంబర్స్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు సపోజ్ మీరు తెలంగాణలో ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే హైదరాబాద్ యొక్క ఆదాయం, అది కూడా ఐటీ అండ్ ఎవరైతే అక్కడ చాలా మంది చిన్న చిన్న తోపుడు బండ్ల వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్స్ పెట్టుకున్నారు. అంటే అది ఒక ప్రదేశానికి కావాల్సిన అభివృద్ధి ఎవరు వల్ల సాధ్యమవుతుంది? అందుకనే విజన్ 2047 అని ఒక నీరు, తర్వాత ఒక గాలి, వీటన్నిటి నుంచి కూడా మనము ఉత్పత్తి చేయొచ్చు కరెంట్. ఎందుకంటే మనం కరెంట్ కొంటున్నాం. ఇలాంటివన్నీ కూడా రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అండ్ ఆయన అనుభవం, అంతేకాకుండా లోకేష్ గారి ఆవేశం, ఈ 2 కలిస్తేనే మళ్ళా మన గాడిపడిన ఆంధ్రప్రదేశ్ మళ్ళా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు టీడీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? నేను టీడీపీకి మద్దతు నేను ఎప్పుడు ఇవ్వలేదండి. ఎందుకంటే నేను ఆ రోజే చెప్పాను, నేను ఓట్లేదు అన్నా, కానీ నన్ను కావాలని ఒక బలిపశువులాగా నన్ను సస్పెండ్ చేశారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఉందో తెలుసు. నేను ఒక అభివృద్ధి చేసే నాయకుడికి ఎప్పుడు కూడా ప్రజలు కానీ ప్రభుత్వం ఎవరైనా కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, ఒక ప్రజాప్రతినిధిగా అమరావతిని మా ప్రదేశంలో ఉంచుతారన్నందుకు అమరావతి రైతులు కూడా నేను నా యొక్క ఎక్స్టెండ్ చేశాను, నా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి నేను ఉంటానని చెప్పినప్పుడు కూడా చాలా మంది రకరకాలుగా కామెంట్ చేశారు. ఇది వరకు జగన్ గుండె కొట్టుకుంది, నా గుండె అని చెప్పిన ఈమెయిల్ అంటుంది. వీటన్నిటి కూడా నేను ఆన్సర్ కూడా ఇచ్చాను మీకు. అయితే చాలా ట్రోల్ చేస్తారు, చాలా రకరకాలుగా మానసికంగా కూడా ఈ పాలిటిక్స్ వద్దు అనే మాదిరిగా వాళ్ళు చాలా నీచంగా వైసీపీ గుండాలు అయితేనేంటి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్ చేస్తారు. కానీ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అ ఛాలెంజింగ్ ఇష్యూ. మనం ఏమనుకోవాలి, మనం ఏం చేయాలి అనేది వీ షుడ్ హ్యావ్ అవర్ ఎయిమ్
అది అచీవ్ అయ్యే వరకు ఇలాంటి పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో చెయ్యాలి, ఏమీ కాకూడదు అంటే మనం ఒక ఎంప్లాయీ లాగా ఇంట్లో కూర్చోవాలి, లేదా డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు ఎవరు కూడా నన్ను ఏమనరు. నేను ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడుతున్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణం. వాటన్నిటి కూడా డూ ఆర్ డై, శ్రీదేవి ఈజ్ రెడీ అని కూడా చెప్తున్నాను. ఒక వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా చెప్పండి, వై నాట్ 175, వై నాట్ పులివెందులు, ఏది వర్కౌట్ అవుతుంది? రెండు వర్కౌట్ కావు. ఎందుకంటే వై నాట్ 175 అంటే మొన్ననే 11 మంది నియోజకవర్గాల్లో ప్రకటించారు. ఈ రోజు కూడా నేను ఇందాక ఏదో స్క్రోలింగ్ చూసాను. ఇంకా ఈ గోదావరి జిల్లా వాళ్ళని కూడా పిఠాపురం, రాజమండ్రి రకరకాల వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు ఎప్పుడు తెరవని తాడేపల్లి గేట్స్ స్పెషల్గా ఈరోజు వాళ్ళందరికీ కూడా తెరిచినాయి. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఆయన చేయాల్సినవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ యొక్క దేన్నో సంధి కూర్చోడానికి, రాజీలు చేయడానికి అవన్నీ కూడా ఎవరు ఒప్పుకోకపోతే డైరెక్ట్ గా సీఎం గారే దిగారని పేపర్లో నేను కూడా చదివాను. అయితే ప్రజలు ఎవరు కూడా అండి ఆల్రెడీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ అందరూ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. వాళ్ళకు కూడా కనీసం ఒక 10,000, 15,000 ఓటింగ్ ఉంటుంది. ఎవరి ఎమ్మెల్యేని అక్కడ కదిల్చినా కానీ ఆ 15, 5,000తోనే జనాలు ఎమ్మెల్యే గెలుస్తుంది. కనుక గెలవటం కష్టమేమో కానీ ఓడించడం మాత్రం చాలా తేలిక. కనుక ఈ చల్లని కాసును తీసుకెళ్ళి ఇంకొక నియోజకవర్గంలో వేస్తే అక్కడ గెలుస్తారనో, లేకపోతే వీళ్ళకి సీట్ లేదని చెప్తే వాళ్ళు ఎవరు ఊరుకోరు. కనుక రానున్న రోజుల్లో ఈ వైసీపీ గ్యాంగ్ ఏదైతే 82, 85 నియోజకవర్గాలు స్థానభ్రంశం చేస్తాం అని చెప్తున్నారు. నేను ఈ రోజు చెప్తున్నా, ఆడుకుందాం ఆంధ్ర అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసినప్పుడు అందరూ చాలా కూల్ గా కూర్చున్నారు. ఇది నాతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు, ఈ రోజు వదిలేస్తున్నాడు. కాకపోతే నేను ఎర్లీగా తెలుసుకున్నాను, మీరు లేట్ గా తెలుసుకున్నాను కూడా నేను వాళ్ళకి చెప్తున్నా. కనుక ఇప్పుడు సీట్లు పోయిన వాళ్ళు, స్థానభ్రంశం అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళ గతి ఎలా ఉందో, ఇక వాళ్ళ సంగతి చూస్తుంటే ఇక వాళ్ళు మెంటల్ డిప్రెషన్ లోగా ఏం చేస్తారని కూడా నాకు చాలా డౌట్ ఉంది. సపోజ్ ఎవరికైనా హార్ట్ అటాక్స్ వస్తే వాటందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఫైనల్ గా యువగలం పాదయాత్ర రేపు ఎండింగ్ సభ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది? It's going to be a very great event and it's really going to be a very visualizing event. ఎందుకంటే మనము ఎవరినన్నా ఒక మనిషి సపోజ్ నన్ను చూస్తుంటే నేనే మాట్లాడుతుంటే ఇంతమంది జనాలు వచ్చారు. మరి ఆ స్టేజ్ మీద ఒక విజనరీ 40 years ఇండస్ట్రీ అండ్ 13 years సీఎం గారు కూర్చొని ఆయన మాట్లాడే విధానం ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. అండ్ మాట్లాడేది కూడా చాలా సిస్టమేటిక్ గా ఆయన పాయింట్ టు పాయింట్ టుమారో హీఈస్ గోయింగ్ టు టెల్ కంబైన్డ్ మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళందరూ చెప్పబోతున్నారు. కనుక అంతేకాకుండా ఆయన పవర్ స్టార్ అండ్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అండ్ బాలయ్య గారు అంటే ఇక చెప్పలేరు. సో అందరు కూడా జై బాలయ్య టీం ఉన్నారు ఇక్కడ. ఇక నన్ అదర్ దెన్ వీళ్ళందరూ ఇట్లా ఉంటే ఇక లోకేష్ గారు హీఈస్ ద హీరో ఆఫ్ ద డే టుమారో. బికాస్ ఎందుకంటే ఆయన అంత సాధ్యం కానిది సుసాధ్యం చేసి 266 డేస్ నడవటం, 3,132 కిలోమీటర్స్ అండ్ 90 కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ 2,100 విలేజెస్ అండ్ 70 పైన సభలు నిర్వహించి అండ్ 155 ముఖాముఖితో ఆయన కూడా జనాల్ని ఆల్మోస్ట్ అడ్రస్ చేశారు. 1 కోటి మంది కూడా ఆయనకి కనెక్ట్ అయి ఉన్నారు. కనుక అందరూ ఇప్పుడు రోజు నేను చెప్తున్నాను, ఆయన పాదయాత్ర చేస్తుంది ఒక లెక్క, ఆ రోజు సమస్యలు విన్నాడు, ఇప్పుడు మరో లెక్క ఏంటి సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టో ఏ విధంగా వెళ్ళాలి కూడా ఈ రోజు రేపటి నుంచి అదంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. కనుక ఎప్పుడైతే లోకేష్ గారు రాళ్ళు వేయించుకున్నారో జీవో నెంబర్ 1 తెచ్చేసి ఆయన స్టూల్ లాక్కొని ఆయన మాట్లాడటానికి స్పీకర్ని తీసేసి తర్వాత ప్రజారాధన తీసుకెళ్లారో, మరి అదే జీవో నెంబర్ 1తో ఈ యొక్క పాదయాత్ర అడ్డుకోవాలని ట్రై చేసినా గానీ పాదయాత్రని ఎంతో విజయవంతంగా ముగించి రేపు రానున్న రోజు 20th భారీగా మరి ఆయన యొక్క ఎంతమందితో ఆయన కనెక్ట్ అయ్యాడు, ఎంతమంది ఇప్పుడు చూడండి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఏ కూడా మేము ఇవ్వం, తర్వాత ఇక చాలా మంది బయట నుంచి తెచ్చిన బస్సులు సీజ్ చేస్తాం, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఏదేమైనా కానీ ప్రపంచం వచ్చినప్పుడు ఏది కూడా తట్టుకోలేదు. కనుక రానున్న రోజుల్లో ఆల్మోస్ట్ 2024లో చంద్రబాబు నాయుడు గారు ఈస్ గోయింగ్ టు సీఎం. ఫైనల్ గా ఏదైతే అమరావతి ప్రాంతం నుంచి మీరున్నారు కాబట్టి గతంలో ఆ ప్రాంతం నుంచి మంత్రి హోదాలో పోటీ చేసిన నారా లోకేష్ మంగళ గారి నుంచి ఓటపోయారు. ఈసారి ఆ ప్రాంతంలో ఆయన రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? అసలుకి ఆ ప్రాంతంలో ఇప్పుడు లోకేష్ గారి యొక్క విజయం అనేది నల్లేరు మీద నడక.
ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీని ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. నేను చాలా మందిని చూశాను, ఒక చోట ఓడిపోతే అది వదిలేసి ఇంకో కాన్స్టిట్యున్సీ కదా. అలా కాకుండా అది ఎప్పుడు కూడా విజయం సాధించలేదు కనుక అదే నియోజకవర్గంలో ఎక్కడైతే విజయం లేదో అక్కడ విజయం సాధించాలని ఒక వీరుడిగా, పోరాట యోధుడిగా మళ్ళా అందులో రణరంగంలో దిగబోతున్నాడు. ఇప్పుడు ఆయన్ని చూసి భయపడే ఆర్కే గారు రిజైన్ చేశారు. ఆయన చూసి భయపడే ఆ చిరంజీవి గారు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే అక్కడ అన్ని కూడా ఎవరికి ఏమీ చెప్పకుండా ఇన్ఛార్జీలు వేయటం, అదే మీరు చూసారు. ఇప్పుడు మీరు ఒక సపోజ్ మీరు చరిత్ర తిరిగేస్తే ఒక మన చరిత్రలో పాండ్యులు ఉంటారు, చోళులు ఉంటారు. మీరు PS1 మూవీ చూస్తుంటారు కదా, ఆ పాండ్యులు ఓడిపోతారు అండ్ చోళులు గెలుస్తారు. అయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని చంపరు. వాళ్ళు వచ్చి మోకాళ్ళ మీద ఉంటే వాళ్ళ యొక్క తలపాగా కిరీటం తీసేస్తే వాడు చనిపోయినట్లే. ఈరోజు నేను చెప్తున్నాను, రాజధాని ప్రాంతమైన అమరావతి అండ్ మంగళగిరి ఇద్దరు ఎమ్మెల్యేస్ వైసీపీకి దూరం అయ్యారు. అంటే రాజధాని లేని సీఎం ఎవరన్నా ఉన్నారు అంటే అది ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కనుక ఎమ్మెల్యేస్ని దూరం చేసుకుంటున్నారు, పార్టీ అదర్ ఎమ్మెల్యేస్ని మ్యూజికల్ చేసి ఆడుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎంత డిఫెన్స్లోకి వెళ్ళారో మీరు ఒక్కసారి, ఎప్పుడైనా మనము క్రికెట్ ఆడుతున్నా డిఫెన్స్ ఆడుతున్నా అంటే వాడు కొట్టలేడని అర్థం. అంటే వాడు ఈజ్ గోయింగ్ టు లూజ్ రన్స్. సో ఎప్పుడు కూడా అగ్రెసివ్ వెళ్ళాలి. అగ్రెసివ్ నుంచి డిఫెన్స్ కి ఫస్ట్ లో అగ్రెసివ్ ఉన్నారు, డిఫెన్స్ వెళ్తున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద గేమ్. ఉండవెల్లి శ్రీదేవి గారు చెప్తున్న మాట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎప్పుడు కాదు ఎప్పుడో మొదలు పెట్టారని, అది తనతోనే గతంలో మొదలుపెట్టిన పరిస్థితి ఉందని ఉండవెల్లి శ్రీదేవి చెప్తున్నారు. భవిష్యత్తులో అనేక మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకోవడం స్పష్టంగా కనిపిస్తుందని, తొందరగానే మేల్కొంటే నాలాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ఉండవెల్లి శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ యోగలం సభాస్థలి వద్దకు ఆవిడ వచ్చారు. రేపు జరగబోతున్న సభా కార్యక్రమం భారీ సక్సెస్ అవుతుందని, భవిష్యత్తులో కూడా తెదేపాకి అధికారం రావడం స్పష్టంగా కనిపిస్తుందని ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నారు. యోగలం సభా ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.